చాటలు ఇలా అయిపోయాయని పడేస్తున్నారా, మళ్ళీ కొత్త చాటలు కొనుక్కుంటున్నారా? సో ఈ రోజు నుండి ఆ పని లేకుండా నేను మళ్ళీ కొత్త వాటిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన కిచెన్లోకి మంచి యూస్ఫుల్ వీడియో అయితే వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. దానికోసం అయితే ముందుగా కావాల్సినన్ని మెంతులు అయితే తీసుకున్నాను. అండ్ అదేవిధంగా న్యూస్ పేపర్ కూడా తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 2-3 చాటలకి అయ్యేలాగా అయితే తీసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను మెంతులు. అదేవిధంగా న్యూస్ పేపర్ అనేది ఒకటి పెద్ద న్యూస్ పేపర్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు న్యూస్ పేపర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం నానబెట్టుకుంటాము కాబట్టి ఈజీగా నానిపోవడం కోసం అనేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఈ విధంగా చిన్నగా కట్ చేసిన తర్వాత మెంతులు ఈ న్యూస్ పేపర్లు ఒక గిన్నెలోకి వేసి తగినన్ని వాటర్ వేసి నానబెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం వెడల్పు ఉన్న గిన్నెని తీసుకోండి. అంటే మెంతులు అనేది ఉబ్బుతాయి కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే నీట్గా నానతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ తీసుకొని వాటర్ అయితే వేసేసి నానబెట్టేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఒక 4-5 గంటలు అయితే నానాలి మెంతులు అండ్ న్యూస్ పేపర్. మెంతులు నానడానికి కొంచెం టైం పడుతుంది, న్యూస్ పేపర్ అయితే తొందరగానే నానిపోతుంది. చూస్తున్నారు కదా, నేను పొద్దున్న నానబెట్టాను, సాయంత్రం వరకు ఈ విధంగా అయితే వచ్చేసింది. మెంతులు అనేవి మంచిగా నానిపోయినాయి అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నానాలి. తర్వాత ఇప్పుడైతే దీన్ని మిక్సీకి వేసేసుకుందాము. మిక్సీకి వేస్తే ఈ విధంగా మంచిగా పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి. చూస్తారు కదా, ఇట్లా మెత్తటి పేస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా రుద్దాలి అనేది చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ విధంగా చాట తీసుకొని ఇట్లా నీట్గా రుద్దేసుకోవాలన్నమాట. ఎక్కువ గట్టిగా చేసుకోకూడదు. ఎక్కువ గట్టిగా చేస్తేందంటే మళ్ళీ లేసిపోతుంది తొందరగా. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండేటట్టు వేసుకొని జాగ్రత్తగా ఇట్లా మొత్తం అయితే రుద్దేసుకోవాలి. ఎందుకంటే దీనికి చిన్న చిన్న ఇట్లా పేడలు వేసింది ఉంటుంది కదా, మన చేతికి కుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంచెం చూసుకొని నిదానంగా అయితే రుద్దేసుకోవాలి. సేమ్ మనం కొత్త చాటలు ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి. ఒక 15 రోజులకి నెలకి కుదరకపోతే ఒక నెల 15 రోజులకి ఈ విధంగా అప్లై చేసుకున్నట్టయితే మనకి చాటలు అనేది పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఈ కొనలు ఉంటాయి కదా, వీటికి కూడా నీట్గా రుద్దేసుకోవాలి ఇట్లా. ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా రుద్దేసుకోవాలి. మనకి మెంతులు తినడానికే కాకుండా కిచెన్లోకి కూడా కొంచెం యూజ్ అవుతాయి అన్నమాట. అంటే కిచెన్ కూడా తినడమే, కాకపోతే మనం వాడే వస్తువులకు కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా వాడి చూడండి ఒకసారి. వాడి చూసినట్టయితే మీరే చెప్తారు చాలా బాగుంది అనేసి. ఈ విధంగా వెనకాలకు తిప్పేసి సేమ్ మనం ముందు ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా వెనకాల కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే ఇట్లా రుద్దుతున్నప్పుడు కొద్దిగా వాటర్ చేతిపైన వేసుకొని కూడా రుద్దేసుకోవచ్చు, ఏం కాదు. పెట్టినట్టుగా ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. ఎండలో పెట్టినా కూడా వస్తుంది, నీడలో పెట్టినా కూడా వస్తుంది. నేనైతే 2 చాటలు నీడలో పెట్టిన, 2 చాటలు అయితే ఎండకు పెట్టేసిన. అంటే అన్ని పెట్టడానికి స్థలం లేకుండా అందుకోసమని 2 అయితే లోపల 2 బయట పెట్టేసినాను. ఎండకు పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి, నీడలో అయితే కొంచెం టైం పడుతుంది. సో మీరు ఎట్లా పెట్టాలనుకుంటే అట్లా పెట్టుకోండి. ఇంట్లో ఫ్యాన్ గాలికి పెట్టినా కూడా ఆరిపోతాయి.
ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమని తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఒక వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి మనీ వ్లాగ్స్.